డిఎడ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాసిన వాళ్ళందరి కోసం ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి, నేను డెఫినెట్లీ రిప్లై ఇస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కౌన్సిలింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యే ముందు మీరు రెడీ చేసి పెట్టుకోవాల్సిన సర్టిఫికేట్స్, మీ హాల్ టికెట్, ర్యాంక్ కార్డు, అలాట్మెంట్ ఆర్డర్, కాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ అండ్ అలాగే మీ దగ్గర అన్ని స్టడీ సర్టిఫికేట్స్ ఉండాలి. ఇన్కమ్ సర్టిఫికేట్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సర్టిఫికేట్. ఎందుకంటే రియంబర్స్మెంట్ రావాలి అంటే, మీరు రియంబర్స్మెంట్ కి అప్లికేబుల్ అయ్యి మీకు రియంబర్స్మెంట్ రావాలంటే ఇన్కమ్ సర్టిఫికేట్ కంపల్సరీగా ఉండాలి. అండ్ కొంతమందికి గ్యాప్ వచ్చి ఉంటది కదా, కెరీర్ గ్యాప్, అట్లాంటి వాళ్ళకి రియంబర్స్మెంట్ వచ్చేటి వాళ్ళందరి దగ్గర కూడా గ్యాప్ సర్టిఫికేట్ కంపల్సరీగా ఉండాలి. ఒకవేళ గ్యాప్ సర్టిఫికేట్ ఎట్లా అప్లై చేసుకోవాలి అనేది మీకు తెలియకపోతే పైన బయోలో లింక్ ఉంది యూట్యూబ్ ఛానల్ది, అక్కడికి వెళ్ళి ఒకసారి చూడండి. సో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ సర్టిఫికేట్స్. ఇందులో ఒక్కటి లేకపోయినా కూడా మీకు క్రాస్ మార్క్ అయితే చేస్తారనమాట. సో కౌన్సిలింగ్ ఇంకా టైం ఉంది, ఈ లోపు మీరు సర్టిఫికేట్స్ అన్ని కూడా రెడీ చేసి పెట్టుకోండి. అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ January 1, 2026 తర్వాత ఉన్న ఇన్కమ్ సర్టిఫికేట్ మాత్రమే వ్యాలిడ్ అయితే ఉంటుంది. థ్యాంక్ యూ.